అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. సింపుల్గా టేస్టీగా ఎగ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం. 6 గుడ్లను తీసుకున్నానండి. ఉడకపెట్టుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఉడకపెట్టిన గుడ్లను వేసుకోవాలి. గుడ్లు అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని 2 బిర్యానీ ఆకు, 2 చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొన్ని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అనేది బాగా మగ్గాక 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని గ్రేవీ అనేది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు గ్రేవీని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ బాగా పైకి తేలితే గ్రేవీ అనేది కరెక్ట్గా మగ్గినట్లు. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా పుదీనా కొత్తిమీర వేసుకోవడం వల్ల స్మెల్, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి గ్రేవీని బాగా కలుపుకున్నాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్కి గ్రేవీ మసాలా మొత్తం ఒకసారి బాగా పట్టేలాగా కలుపుకొని 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రేవీని ఒకసారి బాగా కలుపుకొని అరగంట ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. మీరు నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చండి. నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. రైస్ని 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం రైస్కి పట్టేలాగా 2 మినిట్స్ బాగా కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నార్మల్ రైస్కి కూడా సేమ్ అంతే. మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ని తీసుకోవాలి. వాటర్ అనేది ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్, కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకున్నాక మూత పెట్టి 15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత రైస్ అనేది 80% కుక్ అవుతుంది. అప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా పెట్టుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టి 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది వాటర్ లేకుండా. తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఎగ్ బిర్యానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్